నాకు తెలుసక్క, ఈ మనుషులు ఎప్పటికీ మారరు. ఎప్పుడూ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోరు. పక్క వాళ్ల తప్పుల్ని ఎత్తి చూపిస్తారు, కానీ వాళ్ల తప్పుని మాత్రం ఎప్పటికీ తెలుసుకోరు. ఇలాంటి మనుషుల మధ్యకి నువ్వు వచ్చి పడ్డావు. ఇంకా నీకు న్యాయం జరుగుతుందని, నిన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకోవడంలో అర్థం లేదక్కా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి లక్ష్మి, నువ్వు వేసిన ఏ ప్లాను సక్సెస్ అవ్వడం లేదని తెగ సతమతమైపోతున్నట్టున్నావు. నీవన్నీ ఫలితం లేని ప్రయాసలని ఇప్పటికైనా అర్థం చేసుకో. ఏంటో లక్ష్మి, ప్రతిసారి నేను ఏదో ఒక ప్లాన్ వేస్తాను, దాన్ని నువ్వు తిప్పి కొడతావు. కానీ ఇప్పుడేంటో నా ముందు ఇలా చతికిల పడిపోయావు. ఈ రోజు నీ అదృష్టం అధపాతాళానికి పడిపోయి నా అదృష్టం ఆకాశం అంచులను తాకుతున్నట్టుగా ఉంది. అందుకే నువ్వు నిశ్చితార్థాన్ని ఆపడం కోసం ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా విఫలమైపోతున్నాయి. ఇక ఈ నిశ్చితార్థం ఆగదని, నువ్వు ఆపలేవని అర్థం చేసుకొని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా ఒక పక్కన కూర్చో. అండర్స్టాండ్? మంచి తాత్కాలికంగా ఓడిపోవచ్చు మనీషా, కానీ చివరికి గెలిచే తీరుతుంది. చెడు మాత్రం తాత్కాలికంగా గెలుస్తూ సంబరపడిపోతుంది. కానీ ఆ చెడుకి తెలియని నిజం ఏంటంటే, ఏదో ఒకరోజు మంచి ముందు ఓడిపోతుంది. చెడుతో నిండిపోయిన నీ ఆలోచనలు నిన్ను తాత్కాలికంగా గెలిపించచ్చేమో, కానీ శాశ్వతంగా ఓడిపోవడానికి మార్గాలు వేస్తూనే ఉంటాయి. నీ అక్కకి ఓడిపోతున్నప్పుడు మైండ్ బ్లాక్ అయ్యి మతిపోయిన మాటలు మాట్లాడుతుంది కదా. ఎదుటి వాళ్ల చేతుల్లో ఓడిపోతున్నానని తెలిసినప్పుడు తన నోటికొచ్చినట్టు వాగేస్తోంది. అర్థం పర్థం లేని మాటలు చెప్పేస్తుంది. ఇప్పుడు కూడా అదే చేసింది. లేదు మనీషా, మా అక్క చెప్పింది నీకు అర్థం కాదు. అర్థం చేసుకొనుంటే నువ్విలా మాట్లాడేదానివి కాదు. ఓహో, తన మాటల్లో నాకర్థం కాని అర్థమేంటో. నువ్వందర్నీ మోసం చేసి పరిస్థితి నిశ్చితార్థం వరకు వచ్చేలా చేశావు. అందరికీ అబద్ధాలనే గంతలు కట్టి నీకు కావాల్సింది నువ్వు దక్కించుకుంటున్నావు. కానీ దీని వెనకాల నువ్వు చెప్పిన అబద్ధాలు, పన్నిన కుతంత్రాలు బయటపడిన రోజు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఎవరైతే నిన్నిష్టపడ్డారో వాళ్ళు నిన్ను అసహించుకోవడం మొదలు పెడతారు. ఎవరైతే నిన్ను పొగిడారో వాళ్లే నీ పతనాన్ని కోరుకుంటారు. ఆ రోజు రావడానికి ఇంకా ఎంతో కాలం పట్టదు. నువ్వేంటి అంత రెచ్చిపోతున్నావు? పేపర్లో నువ్వేయించిన న్యూస్ గురించి తెలిస్తే మీ అక్కతో పాటు నిన్ను కూడా అదే క్షణం ఇంట్లో నుంచి గెంటి పారేస్తారు. అది నీకు అర్థం కావడం లేదు. మనీషా, ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ప్రాబ్లం ఎవరికుంది, సొల్యూషన్ ఎవరి పక్కనుందో నీకే తెలుస్తుంది. అంటే అసలు న్యూస్ పేపర్లో మా అక్కకి బావకి జరుగుతున్న విడాకుల గురించి రాయించాలనుకుంది నువ్వు. దానికి ప్రతిఫలంగానే నేను నీ గురించి రాయించాల్సి వచ్చింది. ఈ విషయంలో మా అక్క ప్రమేయం ఏమీ లేదు. మా అక్కకు అసలు న్యూస్ పేపర్లో జరుగుతున్న న్యూస్ గురించే తెలీదు. అయితే నాకు శిక్ష పడాలి, లేదంటే నీకు పడాలి. కానీ జరిగిందంతా మా అక్క వల్లే జరిగిందని అందర్నీ నమ్మించావు. మా అక్క ఒక తప్పు చేసిందని అందర్నీ నమ్మేలా చేశావు. దానికి ఖచ్చితంగా ఒక ప్రతిఫలం అందుకుంటావు. మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తారో లేదో తెలీదు గాని నిన్ను మాత్రం గెంటేసే రోజు ఖచ్చితంగా వస్తుంది. గుర్తుపెట్టుకో.
నేను మాట్లాడింది మొత్తం మిత్ర వినేశాడా? ఇప్పుడు మిత్రకి నిజాలు తెలిసిపోతే నేనేం చేయాలి? తనని ఎలా మాయ చేయాలి? ఎలా మభ్య పెట్టాలి? మనీషా, అంటే న్యూస్ పేపర్లో నీ గురించి తప్పుగా న్యూస్ రావడానికి కారణం లక్ష్మి కాదా? నువ్వేదో ప్రణాళిక వేస్తే దానికి జాను ఇంకేదో పథకం వేసిందా? నువ్వు వేయిద్దామనుకున్న న్యూస్ని జాను మార్పించాలని ప్రయత్నించిందా? మీరిద్దరూ ఆడిన ఆటల మధ్యలో లక్ష్మి బలైందా? పేపర్లో వచ్చిన న్యూస్కి లక్ష్మికి ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తే లక్ష్మి మీద మిత్రకి ఎక్కడ లేని సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది. అంతరించిపోయిన ప్రేమ మళ్ళీ పుట్టుకొచ్చేస్తుంది. ఈ సిచ్యువేషన్ని ఎలాగోలా మేనేజ్ చేయాలి. చెప్పు మనీషా, న్యూస్ పేపర్లో వచ్చిన మ్యాటర్కి లక్ష్మికి ఎలాంటి సంబంధం లేదా? లక్ష్మిని అనవసరంగా అందరూ అపార్థం చేసుకున్నారా? లక్ష్మికి ఏ సంబంధం లేని ఆ న్యూస్ని పట్టుకుని లక్ష్మి మీద అన్ని నిందలు వేశారా? అయ్యో మిత్ర, నువ్వు మరీ ఇంత అమాయకంగా ఆలోచిస్తే ఎలా? అమాయకంగా అంటే? జాను ఎవరు? లక్ష్మికి చెల్లెలు. అక్కకి ఇంత అన్యాయం జరుగుతుంది అని అనిపించినప్పుడు ఏవో 4 పనికి మాలిన అస్త్రాలు వేస్తుంది, ఏవో 4 పిచ్చి మాటలు చెప్తుంది. ఆవేశంలో చెప్పినవి నిజమనుకొని మనం నమ్మకూడదు మిత్రా. అలా అంటావేంటి మనీషా? తనంత కాన్ఫిడెంట్గా చెప్తోంది. నువ్వే న్యూస్ వేయిద్దామని అనుకుంటే ఆ న్యూస్ని జాను మరోలా మార్పించిందని చెప్తోంది. అవన్నీ చేయకుండానే జాను అబద్ధాలు చెప్తుందంటావా? ఆఫ్ కోర్స్ అబద్ధాలు చెప్పొచ్చు. ఏ లక్ష్మి అబద్ధాలు చెప్పడం లేదా? లక్ష్మి చెల్లెలేగా, లక్ష్మి రక్తమేగా. వీళ్ళకి ఈ అబద్ధాలు చెప్పడాలు, మోసాలు చేయడాలు చాలా సులభమైన పని మిత్రా. వాళ్ళ అక్క లక్ష్మి ఆల్రెడీ పెద్ద మోసగత్తె అని నిరూపించేసింది. ఇప్పుడు చెల్లెలు తన బుద్ధిని చూపించుకుంది. ఏమీ లేకుండా ఏమీ జరగకుండా జాను అలా మాట్లాడిందంటే నేను నమ్మలేకపోతున్నాను మనీషా. వాళ్ళు ఇలా జాలిగా మొహాలు పెట్టి 4 మంచి డైలాగులు వేసేసరికి మనం కరిగిపోతామని వాళ్ళకు కూడా తెలుసు మిత్రా. అందుకే సమయం చూసుకుని డైలాగులు సంధిస్తున్నారు. సందర్భం చూసుకొని అందర్నీ మాయ చేస్తున్నారు. వాళ్ళ అక్క బుద్ధి, జాను బుద్ధి ఒక్కటే. నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ కాకు, లేనిపోని అయోమయంలో పడకు. ఇవన్నీ ఎందుకు? ఈ మాట నేరుగా జానునే అడిగితే సరిపోతుందిగా. మిత్ర, ఒక నిమిషం ఆగు. చూడు మిత్ర, అసలే అరవింద్ ఆంటీ పరిస్థితి బాలేదు. పైగా ఈ నిశ్చితార్థం ఎలాగైనా ఈ రోజే చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇలాంటి సమయంలో నువ్వు ఇలాంటి అవసరం లేని చర్చలు ఇంట్లో పెడితే ఆంటీ కూడా బాధపడతారు. నువ్వు అనవసరమైన విషయం మీద అవసరం లేని ఎఫర్ట్ పెడుతున్నావు. అది కాదు మనీషా. మిత్ర ప్లీజ్, నేను చెప్పేది విను. ముందు ఆంటీకి ఎలా ఉందో చూసొద్దాం పద. రా. బామ్మగారు, ఇప్పుడు మీరు టాబ్లెట్స్ వేసుకునే టైం మర్చిపోయారా? వేసుకోండి. అవతల నీకు గుండెకోతను మిగిల్చే కార్యక్రమం జరగబోతూ ఉంటే కూడా ఇంకా నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ల కోసమే ఆలోచిస్తున్నావా లక్ష్మి? ఆ భగవంతుడు నా రాతని ఎలా రాస్తే అలా జరుగుతుంది. నా గీత ఏ దారిలో సాగితే నా బ్రతుకు ఆ దారిలో వెళ్తుంది. ఇక దాని గురించి మనం ఎంత చర్చించుకున్నా, ఎంత ఆలోచించినా ప్రయోజనం ఏముంటుంది? ముందు ఈ టాబ్లెట్స్ వేసుకోండి బామ్మగారు. వదినా, ఇలాంటి మాటలన్నీ చెప్పి మాకేదో ఒక విధంగా సర్ది చెప్తున్నావు, కానీ నీ మనసులో బాధ లేదా? ఈ నిశ్చితార్థం ఆపాలనే కోరిక లేదా? మనసులో ఎంత బాధ ఉన్నా మోయక తప్పదు. పరిస్థితులన్నీ పగబట్టినప్పుడు మనం నిశ్శబ్దంగా ఉండడం తప్ప
మరేమీ చేయలేం వివేక్. అలా అనుకోదినా. నిశ్చితార్థం ఆపే అవకాశం కానీ అంత ధైర్యం కానీ మాకు లేవు. కనీసం నువ్వైనా ఏదో ఒక ధైర్యంతో అడుగు ముందుకేస్తే బాగుంటుంది కదా వదినా. అత్తయ్య గారు నా కాళ్ళకి బంధాలు వేసేశారు, నా చేతులకి సంకెళ్ళు వేసేశారు. జరిగిందంతా చూస్తూ ఉండడం తప్ప దాన్ని ఆపే స్వేచ్ఛ నాకు లేదు. మౌనంగా ఉండడం తప్ప నాకు మరో దారి లేదు వివేక్. అక్క, నీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి రావా? ఏంటి జాను? ఆ మనిషి అంత పొగరుగా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానక్క. తను గెలిచిందన్న గర్వంతో మాట్లాడుతుంటే నేను సహించలేకపోతున్నాను. సహించడం తప్ప మనకి వేరే దారి లేదు జాను. అక్క, పరిస్థితి ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నీకిలా మరొక అవకాశం ఇవ్వడం కోసమే పైవాడు ఆ అరవింద అత్తయ్యకి దెబ్బ తగిలించి కథని ఒక మలుపు తిప్పాడు. ఈ మార్పునైనా నువ్వు ఉపయోగించుకో. మిత్ర బావుగారి మనసులో ఒక మార్పు తీసుకురావడానికి ఒక మార్గం వేసుకో. అదంతా ఇప్పుడు సాధ్యం కాదు జాను. సాధ్యం కాదనుకుంటే ఏదీ సాధ్యం కాదక్కా. ఒక్కసారి సాధించే ప్రయత్నం అయితే చెయ్యాలి కదా. అంత అవకాశమే ఉంటే అందరికన్నా ముందు నేనే ముందడుగు వేసేదాన్ని. ఆ అవకాశం నా చేతిలో నుంచి చేజారిపోయింది. ఇప్పుడు అత్తయ్య మాటని కాదని నేను నోరు తెరవలేను. ఆమె గీసిన గీతను దాటి తన నిర్ణయాన్ని వెక్కిరించలేను. కానీ అక్క, నిన్ను నువ్విలా కంట్రోల్ చేసుకుంటున్నావు గాని వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం అయిపోతే నువ్వు నిజంగా తట్టుకోగలవా? వాళ్ళిద్దరి ప్రయాణం పెళ్లి వరకు వెళ్ళిపోతే నువ్వు చూస్తూ ఊరుకోగలవా? ఒక్కసారి నీకేం కావాలో ఆలోచించుకో అక్క. నువ్వెలా ఉంటే సంతోషంగా ఉంటావో ఊహించుకో. అప్పుడు నీకొక క్లారిటీ వస్తుంది, ఏం చేయాలనే స్పష్టత వస్తుంది. చూడు జాను, నువ్వు ఎన్ని చెప్పినా ఎంత స్పష్టత వచ్చినా ఈ నిశ్చితార్థం జరగాలని రాసిపెట్టుంది. అత్తయ్య గారిని ఎదిరించి నేనేమీ చేయలేని పరిస్థితి. ఇది ఇక్కడితో వదిలే. అక్కెందుకు ఇంత నిస్సహాయంగా ఉండిపోతుంది? సమస్య వస్తే ఎదిరించేది, ఇబ్బంది వస్తే దాన్ని తానే తిరిగి తరిమి కొట్టేసేది. ఇప్పుడెందుకు సమస్యకి తల ఉంచుతుంది? ఇప్పుడెందుకు ఆ ఇబ్బందుల్లోనే ఉండిపోవడానికి సిద్ధమవుతుంది? ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాన్వితోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. బాబు, ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం మొదలు పెడదాం. లేచి నిలబడండి. మిత్ర, మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? ఉంగరం తొడుగు. ఓం ధ్రువం తేరా
నువ్వు విడాకులు కావాలని కోరుకున్నా నీ మనసు మాత్రం నీ భర్తని వదలడానికి సిద్ధంగా లేదు. మరో 6 నెలల పాటు నువ్వు నీ భర్తతో నివసించాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఉన్న పళంగా ఈ జడ్జి ఎక్కడి నుంచి ఊడిపడింది? మిత్ర లక్ష్మికి విడాకులు ఇంకా మంజూరు అవ్వలేదు. విడాకులు రాకుండా మిత్రకి మరో అమ్మాయితో నిశ్చితార్థం ఎలా చేస్తారు? అంటే మీరు కోర్టు ఆదేశాలని అతిక్రమిస్తున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని మీకిష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తున్నారు. సమయానికి అమ్మాయి వచ్చి చెప్పింది కాబట్టి మీరందరూ కలిసి చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. అమ్మ జాహ్నవి, ఇదంతా నువ్వు చేసిన పనా? ఇప్పటిదాకా మీ అక్క మాకు ఉక్కు ముళ్ళులా గుచ్చుకుంటుందనుకుంటే ఇప్పుడు ఆవిడ పక్కన నువ్వు తయారయ్యావా? మీరు చేస్తున్న పని ఎంత మాత్రమూ సహించరానిది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు అందరి మీద కేసు పెట్టాల్సి వస్తుంది. మేడం, దయచేసి ఇక్కడ కేసులు కోర్టులు అనకండి. ఇక్కడెవరూ ఏ తప్పు చేయడం లేదు. ఇదంతా అందరి అంగీకారంతోనే జరుగుతుంది. ఓహో, నీ భర్త నిశ్చితార్థం మరొక అమ్మాయితో జరగడం అనేది నీ అనుమతితోనే జరుగుతుందా? అబే, మీరు అనుకుంటున్నట్టు ఇది నిశ్చితార్థం కార్యక్రమం కాదు మేడం. ఏదో ఇంట్లో చేసుకునే చిన్న పండగ లాంటిది. అమ్మ లక్ష్మి, నీ గురించి మీ చెల్లెలు మొత్తం చెప్పింది. పరులకు సాయం చేయడం కోసం మన జీవితాల్ని బొగ్గిపాలు చేసుకోకూడదమ్మా. చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తూ మన సొంత జీవితాల్ని పాడు చేసుకోకూడదమ్మా. ఏం చేయకూడదో అదే చేస్తూ ఇక్కడ జరుగుతున్న ఒక తప్పుకి ఇంకా నువ్వు ఊపిరి పోస్తున్నావు. ఆ తప్పుని ఇంకా ప్రోత్సహిస్తున్నావు. ఆ తప్పుకు బలైపోయేది నువ్వే అన్న సంగతి నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఎవరెన్ని చెప్పినా వీళ్ల మీద కేసు పెట్టకుండా వెళ్లే పరిస్థితి లేదు. ప్లీజ్ మేడం, ఇప్పటికే ఈ కుటుంబం పోలీసులన్నీ కోర్టులని 10 సార్లు ఆ మెట్లు ఎక్కి దిగి పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి ఈ కుటుంబానికి రాకూడదు. దయచేసి కేసులు పెట్టకండి మేడం. చూడమ్మా లక్ష్మి, నీకొక మంచి జీవితం ఇవ్వడం కోసం మళ్ళీ ఈ ఇంటికి పంపించడం జరిగింది. సరే, నీ మాట వింటాను. లక్ష్మి, మీ దగ్గరున్న డాక్యుమెంట్స్ తీసుకురండి. అలాగే మేడం. అలాగే మిత్రానందన్, మీరు కూడా వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురండి. ఓకే మ్యామ్. మేడం, ఏంటమ్మా డాక్యుమెంట్స్ తీసుకురమంటే చెరుకు రూమ్లోకి వెళ్ళిపోయారేంటి? వాట్ ఈస్ దిస్? చూడండి, 6 నెలల పాటు మీరు భార్యాభర్తలుగా ఉండాలంటే ఒకే ఇంట్లో 2 రూముల్లో ఉండమని కాదు, ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉండమని. భార్యాభర్తలన్న మాటకి అర్థం చేసుకుని మెలగమని. మరోసారి కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తున్నట్టుగా నిరూపిస్తున్నారు. అమ్మా లక్ష్మి, ఈ రోజు నుంచి నువ్వు మిత్రగదిలోనే ఉండాలి.